చెప్పాలా? అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఇప్పుడు ఇక్కడికొచ్చారు గదా! అంటే మీకెలా అనిపిస్తుంది మరి? ఇక్కడ బావుంది. ఈవెంట్ జరుగుతుందనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ అవుతుంది గదా! హ్మ్. హ్మ్. విశ్వక్షేణ్ అన్న కష్టపడి పైకొచ్చారు. సో, హ్మ్. సొంతంగా తన కాళ్ళ మీద తను సపోర్ట్ లేకుండా వచ్చారు. మంచిగా వచ్చారు. హ్మ్. అండ్ హ్మ్. బాలకృష్ణ గారు గురించి మనం చెప్పక్కర్లేదు. హ్మ్. సో, హ్మ్, మంచిగా వెళ్తదనిపిస్తుంది నాకైతే. హుహు. 'గ్యాంగ్స్ ఆఫ్ ట్రైలర్ గోదావరి' చూసారా బావుంది. ఎలాగుంది? ట్రైలర్ చూశాను 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.' హ్మ్. చాలా ఇంట్రెస్టింగుంది. హ్మ్. ఒక కొత్త జోనర్ అనిపిస్తుంది నాకు. హ్మ్. సో, ఓకే. బావుందనిపిస్తుంది. అంటే బాలకృష్ణ గారు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకెళ్ళి అంటే యంగ్ హీరోస్‌కి, హీరోయిన్స్‌కి కూడా సపోర్ట్ చేస్తున్నారు గదా! యెస్. అంటే యెస్. మీకెలా అనిపిస్తుంది మరి? ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఆయన నిజంగా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాలకృష్ణ గారంటే అందరికీ తెలిసింది. హ్మ్. హ్మ్. సో, ఆయన ఒక జెన్యూన్ పర్సన్ అనమాట. హ్మ్. సో, ఆయన చిన్న సినిమాలకు గూడా సపోర్ట్ చేస్తూ ఇలాగా ఈవెంట్స్‌కి వచ్చి ఆయన సపోర్ట్ ఇవ్వడం వల్ల హ్మ్. ఆ సినిమాలకి మంచి అంటే చిన్న సినిమాలకి మంచి రేంజ్ వస్తదనుకుంటున్నాను నేను. హ్మ్. డెఫినెట్‌లీ బాలకృష్ణ గారు ఒక లెవెల్ అంతే 'జై బాలయ్య'. 'జై బాలయ్య'. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ అది ఇది అని చాలా మంది అంటూ ఉంటారు కదా! మరి అవును. ఇన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకి వస్తున్నారు. మొన్న 'సత్యభామ'కి వచ్చిండు. అంతకుముందు సినిమాకి వచ్చిండు. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌తోని కూడా ఫుల్‌గా మాట్లాడుతున్నారు కదా! అంటే యాహ్! మీకెలా అనిపిస్తుంది మరది? అది ఆయన చెప్పాను గదా! హ్మ్. ఆయన పర్సనల్‌గా మనకు పరిచయం లేకపోయినా, హ్మ్. ఆయన్ని మనం చూస్తున్నాం దగ్గర నుంచి సినిమాలు చేస్తున్నారు. షూటింగ్స్ సెట్స్‌లో మేము చూస్తున్నాం. హ్మ్. ఆయనేంటంటే చాలా జెన్యూన్ అండ్ అంటే హ్మ్. డైరెక్ట్‌గా ముక్కుసూటి మనిషి అంటారు గదా! హ్మ్. సో, హ్మ్. అలా అనమాట. సో, హ్మ్. అలాంటప్పుడు ఏదైనా ఒక మాట అన్నప్పుడు అది ఎదుటి వాళ్ళకి కోపం రావడం సహజం. హ్మ్. హ్మ్. కాకపోతే ఆయన ముక్కుసూటిగా ఉంటారు. చాలా మంచి మనిషి. హ్మ్. ఇవన్నీ రూమర్స్ అనుకుంటున్నాను నేనైతే. హ్మ్. హ్మ్. ఆయనైతే పర్ఫెక్ట్. హ్మ్. 100% పర్ఫెక్ట్. సో, ట్రైలర్‌లో డైలాగ్స్ ఎలాగనిపించాయి? ట్రైలర్‌లో విశ్వక్షేణ్ గారి అన్ని సినిమాలు ఇప్పటివరకు నేను 2, 3 సార్లు టికెట్లు తెంపి చూశాను. హ్మ్. ఆయన మంచి ఈజున్న యాక్టరు. సో, ఈ సినిమాలో గూడా ఒక డిఫరెంట్ గెటప్‌తో ఒక మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నారనుకుంటా. నాకు ట్రైలర్‌లో డైలాగ్స్ అయితే వచ్చాయి. హ్మ్. నాకు నచ్చాయి గూడా. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.' ఎక్స్‌పెక్టేషన్స్ ఎలాగున్నాయి? ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఇప్పుడు అందరికీ గట్టిగా ఉన్నాయి. బాలకృష్ణ గారు వచ్చారు కదా! ఇంకా పెరిగిపోతాయి ఎక్స్‌పెక్టేషన్స్ నాకు తెలిసి. సో, ఐ థింక్ ఇట్స్ ఓవరాల్ ఫ్యాంటాస్టిక్ మూవీ అవుతుందని నేను అనుకుంటున్నాను. 100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అవుతారా? 100 కోట్ల క్లబ్ అంటే ఐ మీన్ నాకు తెలీదు. బట్ విశ్వక్షేణ్ గారు 100 కోట్ల క్లబ్‌లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్యాన్స్‌లో నేనొకడిని. అన్న, అన్న అంటే మీరు ఇంత కష్టపడి గూడా ఇలా ఇక్కడికొచ్చారు గదా! అంటే మీకు ఎందుకు మరి అంత ఇష్టం మరి? అంటే ఇష్టం అంటే యాక్చువల్‌గా నేను డైరెక్షన్ డిపార్ట్‌మెంటు. ఆ! ట్రై చేస్తున్నాను. హ్మ్. నేరేషన్స్‌కి ఇస్తున్నాను. హ్మ్. విశ్వక్షేణ్ అన్నని కూడా ఒకసారి కలిసాను స్టోరీ సూపర్. చెప్పడానికి. హ్మ్. సో, ఆయన మీద ఉన్న ఒక ప్యాషన్, గౌరవంతో నేనొచ్చా. హ్మ్. సో, విశ్వక్షేణ్‌కి సక్సెస్ రావాలి. హ్మ్. సో, ఆయనతో ఏదో ఒక రోజు నేను వర్క్ చేయాలి. హ్మ్. సో, ఆయనకి నేను సపోర్ట్‌గా ఉండాలని వచ్చాను. హ్మ్. అది. ఓకే అన్న. థాంక్ యూ. థాంక్ యూ.